కోట్ ఏంటన్న లవ్ యూ నాని గారు నెంబర్ ఏంటన్న ఒక ఛాన్స్ ఉంది. నిజం అవును. ఓకే ఎలా ఉందన్న మూవీ? ఓకే స్టార్టా? ఓకే మూవీ అయితే నాని గారి మూవీ అయితే చాలా బాగుంది. అంటే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. మెసేజ్ ఏంటంటే ఈ భూమి మీద మూర్ఖులు సైకోలు చాలామంది ఉన్నారు. అదే స్టోరీ ఇది. మనం చూసే విధానం బట్టి ఉంటుంది. భూమి మీద ఈ మూర్ఖులు సైకోలు చాలామంది ఉన్నారు. సో నాని గారు నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బారవాసంపేట గ్రామం. అక్కడ నుండి మీకు కలవడానికి వచ్చా సార్. మీ గురించి మీకు దృష్టిలో పెట్టుకొని నేనైతే ఒక రైటర్ని, ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. ఒక హిందువుడి గురించి స్క్రిప్ట్ రాసుకున్నా. మీ గురించి హైదరాబాద్లో చాలా తిరుగుతున్నా నేను, కానీ మీ వరకు నేను చేరలేకపోతున్నా. ఒక హిందువుడు మొన్న టెర్రర్ అటాక్ అయింది. నువ్వు హిందువుడా అని చంపుతున్నారు. ఇదే మనం లేజీగా తీసుకుంటే AK-47 తీసుకొచ్చి మనం మందిరాల్లో కూడా చంపుతారు హిందువుడికి. సార్ ఈ స్టోరీ మీది, ఇదే మీకు అంకితం. మీ గురించి నేను వెయిట్ చేస్తున్నా, మీ గురించి ప్రతీక్ష కూడా చేస్తా సార్. ఇంకా చెప్పుకోవాలి అంటే చూడండి, ఇక్కడ జూమ్ చేయండి. నాని గారు నా హీరో అని రాసుకుని పెట్టుకున్నా. ఓకే సార్, మనం హిందువులు బొట్టు పెట్టుకొని వైన్స్లో బార్లో తాగుతూనే ఉన్నాము. కానీ ఆ బొట్టుకి భగవంతుడికి ఏం అర్థం ఉంది? బొట్టు పెట్టుకొని వైన్స్లో బార్లో తాగుతున్నాం. బొట్టుకి భగవంతుడికి అర్థం ఉందా? భగవంతుడు మనకి ఇంత డబ్బు, ధనము, బంగారం ఇచ్చాడు. ఆ బంగారం ఉంగరాన్ని వెంకటేశ్వర స్వామి ఉంగరం చేసుకొని మటను, చికెను బార్లోన, వైన్స్లోన తింటున్నాం. ఇది నేను కల్లారా చూసా. ఎవడైతే బంగారం ఉంగరం వెంకటేశ్వరుడు చేసుకుని అతనికి నేను చెప్పా, సార్ ఇది కరెక్ట్ కాదన్న. అతను బంగారం ఉంగరాన్ని వెంకటేశ్వరు తీసి చేతులు కడుక్కొని నమస్కరించి పాకెట్ వేసుకున్నాడు. సార్ నాని గారు మీతో కలవాలి, ఒక హిందువుడి స్టోరీ మీతో చెప్పాలి సార్. ప్లీజ్ ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వండి. నాకు ఇండస్ట్రీలో అడిగారు కూడా, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అని. సార్ నేను ఏ డిపార్ట్మెంట్ కాదు, మీతో పాటు కూడా 30 years మేము కూడా ఉన్నాం. 30 years ఇండస్ట్రీ కూడా మాది. ఎందుకు? మనం చిన్నప్పటి నుండి మీ మూవీలు చూస్తున్నాం. బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, వెంకటేశ్వర్ కానీ అందరి మూవీలు చూస్తున్నాం. సో ఒకప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఇట్లనే ఒక పాట పాడేవాళ్ళం. ₹10 డబ్బులకి రాను మేస్త్రి అంటే అమ్మ తన్నిది. ఏం సాంగ్ రా అనుకొని. మనకు అప్పుడు చిన్న వయసు, అర్థం కాలే. మళ్ళీ పాడినాం ₹10 డబ్బులకి రాను మేస్త్రి అని. అట్లా అమ్మ కొడుతుంటే ఇంటి నుండి పారిపోయినాం. సో సార్ నాని గారు ప్లీజ్ ఈ కథ మీది, నన్ను చిన్న హెల్ప్ చేయండి. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ అయితే మా స్టోరీ ఉంది. ఈ భూమి మీద సైకోలు ఉన్నారు, మన మూర్ఖులు ఉన్నారు. వాళ్ళంత కథం చేయాలంటే భగవంతుడిని పూజించాలి.